వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. చాలు, హల్లెలూయా. మీరైతే ఎట్టి వాటి గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ఏం చేయాలట? ప్రేమించాలి. హల్లెలూయా. చాలామంది శత్రువులను చూడగానే, అనగా మనకు విరోధంగా కావచ్చు, మన కుటుంబాలకు విరోధంగా కావచ్చు, మన పనులకు విరోధంగా కావచ్చు, మనం చేసే కార్యక్రమాలకు విరోధంగా ఉన్న వాళ్ళని శత్రువులుగా భావించి వాళ్ళ మీద ఎలాగైనా కూడా పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏదో ఒక రకంగా వాళ్ళు చేసిన దానికి ప్రతి కీడు చేయాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా. చాలామంది శత్రువులను ఏం చేయడానికి ఇష్టపడతారంటే పగ తీర్చుకోవడానికి, మిత్రుల ద్వారా సహాయం పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళతోటి స్నేహం చేయడానికి, వాళ్ళతోటి వాళ్ళ కష్టాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే శత్రువుల మీదనైతే ఏం చేస్తూ ఉంటారు? పగ తీర్చుకోవాలి. ఎందుకంటే నా కుటుంబాన్ని పాడు చేసిన వ్యక్తి కదా, నా పిల్లలను పాడు చేసిన వాడు కదా, నన్ను పాడు చేసిన వాడు కదా, నన్ను ఆర్థికంగా కృంగదీసిన వాళ్ళు వీళ్ళే కదా అని చెప్పేసి రకరకాలుగా పగ తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ మరి దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏం చేయాలట? శత్రువులను ప్రేమించాలి. అంతేమో అని చాలామందికి ఉండే గుణం ఏంటంటే, స్నేహితుడిని ప్రేమించమంటే ప్రేమిస్తా, వానికి సహాయం చేయమంటే చేస్తా, వాని కోసం 1 కిలోమీటర్ రమ్మంటే 10 కిలోమీటర్లైనా వస్తా, వానికి 1 డ్రెస్ ఇవ్వమంటే 4 డ్రెస్సులైనా ఇస్తా, ఇంటిలో 1 రోజు ఉండడానికి అంటే 4 రోజులైనా ఉండనిస్తా. కానీ శత్రువులను ప్రేమించమంటే చాలా కష్టతరంగా మార్చబడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే శత్రువులను నువ్వు ఏం చేయాలంట? ప్రేమించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అన్యులందరూ చేస్తారు, మిత్రుడిని ప్రేమిస్తారు, వాని ఆదరిస్తారు, వాని కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. అది అన్యులు కూడా చేస్తారు. మరి ఒక దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డలకుండా లక్షణం ఏందట? శత్రువును సైతము నువ్వు ఏం చేయగలగాలి? ప్రేమించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ శత్రువును ప్రేమిస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా వస్తాయా అంటే, ఒక మాట చెప్తా నేను. శత్రువును కనుక నువ్వు ప్రేమించడానికి ఇష్టపడితే మూయబడిన ద్వారాలు నిశ్చయంగా నీకు తెరవబడతాయి. హల్లెలూయా. నీకు ఏ విషయంలోనైతే మూయబడ్డాయో ద్వారాలు, ఆ విషయంలో తెరవబడతాయి. ఒకవేళ మనం అనుకుంటాం, నేను శత్రువులను ఎందుకు ప్రేమించాలని నీకు క్వశ్చన్ రావచ్చు. నేనెందుకు ప్రేమిస్తా అంటే, రియల్లీ ఒకప్పుడు నీవు కూడా యేసుక్రీస్తు విషయంలో ఎలాగున్నావు? శత్రుత్వముగానే ఉన్నావు, శత్రువుగానే ఉన్నావు. హల్లెలూయా. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది, 5వ అధ్యాయము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలా మరలా చదువు. అయితే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎప్పుడమ్మా ప్రేమించేది యేసయ్య? చాలామంది ఎప్పుడు ప్రేమిస్తారు? వాడు తాగుబోతుగా ఉన్నప్పుడు, తిరుగుబోతుగా ఉన్నప్పుడు వాడిని ప్రేమించి వానికి వాక్యం ప్రకటించే లక్షణాలు ఉండవు. కానీ ఎవరో ఒకరు వానికి సువార్త చెప్పి, ఎవరో వాడిని ఆదరించి, ఎవరో వాడిని ఓదార్చి, వాడిని బలపరిచి, వాడిని మందిరంలో చేర్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్లకు స్నేహితులుగా చేసుకొని వాళ్ళ ఇళ్ళల్లో తిప్పడము, వాళ్ళతోటి తీసుకెళ్ళడము. ఇక్కడ ప్రార్థన ఉన్నది, అక్కడ ప్రార్థన ఉన్నది, అక్కడ మీటింగ్ ఉన్నది, ఇక్కడ మీటింగ్ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్ ఉన్నది? అసలు వాడు మీటింగ్ వచ్చేటట్టు అయిందంటే వాడు ఎవరి వల్ల అయినాడు? క్రీస్తు ప్రేమను ఒక వ్యక్తి కనబరిచినాడు వాని ఎడల. వాడు క్రీస్తుకు శత్రువుగా మార్చబడి ఉన్నప్పుడు, వాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన ప్రేమించినాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇంకా పాపులుగా ఉండగానే, పవిత్రపరచబడ్డ తర్వాత కాదు స్నేహం చేసేది. వాడు పాపిగా ఉన్నప్పుడే వానికి క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు కనబరిచే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. చాలామందికి లక్షణం ఏంటంటే పాడైపోయేదాన్ని వెతికి రక్షించడానికి ఇష్టపడరు. అందుకని యేసయ్య ఏమంటాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చినాను. ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అవసరంలే, ధనవంతులను పిలవడానికి నేను రాలేదు,
పాపులను పిలవడానికే వచ్చిన దరిద్రుల పక్షాన నిలబడి వాద్యమాడడానికే దేవుడు ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు. కానీ మనం శత్రువులుగా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు ఏం చేస్తున్నాడట? మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అలాగూ ప్రేమించినాడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా క్రీస్తు కృపలో రక్షించబడి దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాం. చాలామంది అనుకుంటారు, నేను ఒట్టిగానే వచ్చిన మందిరానికి. నువ్వు ఒట్టిగా రాలే. నీ వెనకాల ఒక కన్నీటి ప్రార్థన ఉన్నది. నీ వెనకాల ఒక వ్యక్తి త్యాగం ఉన్నది. నీకోసం ఒక సేవకునికి కన్నీటి ప్రార్థన ఉన్నది. ఒక సేవకురాలు కన్నీటి ప్రార్థన ఉన్నది. ఒక విశ్వాసి కన్నీటి ప్రార్థన ఉన్నది. ఎప్పుడున్నదమ్మా? వాళ్ళు మందిరానికి వచ్చినాక, అక్క నీకోసం నేను ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థనలు కాదు. అక్క మందిరానికి వచ్చినప్పుడు కాదు చేసేది. పాపపు పనులు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావంటే, దేవుని పక్షాన నిలబడతలేవు అని అంటే, నువ్వు మందిరానికి వచ్చి కూడా, నువ్వు దేవుని ఆరాధిస్తూ కూడా, దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా నీవు ఇంకా దేవుని ప్రేమించగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావంటే ఇక నువ్వు శత్రువుగా కాకపోతే మిత్రువు ఎలాగైతావు? హల్లెలూయా. అలా నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పాపపు కార్యాలలో నువ్వు నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించినాడు. వచ్చినాక కాదమ్మా ప్రేమించేది, వచ్చినాక ఎవడైనా ప్రేమిస్తాడు. హల్లెలూయా. మందిరానికి రాకముందుకు, మారు మనసు లేకముందుకు, డబ్బులు ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు. ఇల్లు మనం పెద్ద కట్టుకున్నాక అందరూ ప్రేమిస్తారు. మనకడ గొప్ప గొప్ప ఉద్యోగాలు, మన వ్యాపారం గొప్పగా అభివృద్ధిలో ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. కానీ ఏమీ లేనప్పుడు, ఇంకా ఏమీ లేకపోవడు కాదు కదా, సమస్త పాపాలు మూట కట్టుకొని తిరుగుతుంటే కూడా దేవుడు తన కృపచేత నిన్ను రక్షించినాడు. హల్లెలూయా. మరి యేసయ్య ఎలాగూ కాపాడుకోగలిగినాడు మనల్ని అంటే, ఆయన ప్రేమించినాడు కాబట్టి ఆయన మనందరినీ రక్షించుకోగలిగినాడు. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి అదే మాట. తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదురు. చాలు. హల్లెలూయా. 10వ వచనంలో ఏమున్నదంటే, ఎలా అనగా శత్రువులమై ఉండగా. హల్లెలూయా. ఎప్పుడమ్మా యేసయ్య ప్రేమించేది? శత్రువులమై ఉండగా. దేవునికి మిత్రులుగా అయినప్పుడు కాదు. మిత్రువు అయినప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు. డబ్బులు ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు. ఉద్యోగ వ్యాపారాలు కుటుంబము క్షేమంగా సమృద్ధిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. మందిరమే కావచ్చు, పాస్టర్ పెద్ద పాస్టర్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి కూర్చుంటారు. పిలవాల్సిన అవసరం లే. హల్లెలూయా. చిన్న మందిరముగా ఉన్నప్పుడు ఎవరైతే ఆదరిస్తారో అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఎవరు లేకున్నా కూడా ప్రభు పక్షాన నేను నిలబడతా అని ఎవడైతే నిలబడతాడో అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఆ ప్రేమకు చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదే క్రీస్తు ప్రేమ అలాంటి ప్రేమ కాబట్టి మనం యేసయ్యకు చాలా దూరంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన కృపచేత మనం శత్రుత్వంగా ఉంటుంటే కూడా, ఏచి నువ్వు వద్దేసయ్య, నాకేం అవసరం లేదు, యేసుక్రీస్తు ఎవరు, దేవుడు ఎవరు, బైబుల్ ఎక్కడదని చెప్పేసి మనం ఇష్టానుసారంగా మాట్లాడినా, దేవుని దూషించినా, దేవుని పాటలను దూషించినా, దేవుని సేవకులను దూషించినా, మందిరానికి వెళ్తున్న వ్యక్తులను దూషించినా, ఎవరిని దూషించినా, ఏమి చేసినా ఆయన కృపచేత ప్రేమించినాడు కాబట్టి మనందరం కూడా క్రీస్తు కృపలో ఈరోజు రక్షించబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు కూడా నీ చేతిలో నుంచి దాటిపోయినది ఏదైనా మరలా నువ్వు పొందుకోవాలంటే, యేసయ్య చేతిలో నుంచి దాటిపోయి బ్రతుకుతున్న మనల్ని యేసయ్య తన ప్రేమ చూపించి రక్షించుకున్నాడు. ఈరోజు మరి నీ చేతిలో నుంచి దాటిపోయిన నీ పిల్లలను నువ్వు రక్షించుకోవాలన్నా, ఏది కూడా నీకు దూరంగా ఉంటున్న దాన్ని నువ్వు మరలా తిరిగి తెచ్చుకోవాలంటే నువ్వు ఏం చూపించినా దొరకదు. కానీ క్రీస్తు యేసు ప్రేమను కనుక నువ్వు చూపించడానికి ఇష్టపడితే ఆ క్రీస్తు ప్రేమ ఎలా చూపించాలమ్మా? క్రియల రూపకంగా నువ్వు ఎప్పుడైతే చూపించగలుగుతావో అప్పుడు మాత్రము నిశ్చయముగా తిరిగి మరలా తెచ్చుకోగలుగుతాము. హల్లెలూయా. అందుకని ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు.
చిన్నవాడు ఏం చేసినాడంటే తండ్రికి విరోధంగా మాట్లాడి ఒక శత్రువుగా మారి స్నేహితుల మాటలు, బంధువుల మాటలు, రకరకాల ఆలోచనలు తెచ్చుకొని ఏం చేస్తున్నాడంటే తండ్రికి విరోధంగా ఏర్పడి ఆస్తంతా అమ్ముకొని రకరకాల చెడు కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దూరదేశం పోయినాడు. ఈ చెడు కార్యాలు చేయాలనుకున్నవాడు ఎక్కడికి పోతాడయ్యా దేవుడి నుంచి? ఫస్ట్ దూరదేశం పోతూ ఉంటారు. హల్లెలూయా. ఈ మందిరంలోకి వచ్చే వాళ్ళు కూడా కొందరు వాళ్ళ స్వచిత్తాన్ని చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సేవకులకు దూరంగా ఉండడానికి, దేవుని వాక్యానికి దూరంగా ఉండడానికి, ప్రార్థనకు దూరంగా ఉండడానికి, సేవా కార్యక్రమాలకు, దేవుని చిత్తంలో జరిగే కూడికలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు మొదటగా. హల్లెలూయా. చిన్న కుమారునిలో జరిగిన ఉన్న క్వాలిటీ కూడా అదే. ఏమంటున్నాడంటే దేవుని తండ్రికి విరోధంగా మాట్లాడి తన ఆస్తంతా అమ్మేసుకొని పోగు చేసుకొని దూరదేశం ప్రయాణం అవుతున్నాడు. హల్లెలూయా. దూరదేశం ప్రయాణమైపోయినప్పటికీ పందులతో జీవించి రకరకాలుగా ఆస్తంతా కోల్పోయినా కానీ తండ్రి ప్రేమలో మాత్రం ఏమాత్రము మార్పు మాత్రము రాలేదు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఆ తండ్రి ప్రేమలో కనుక మార్పు వచ్చి ఉంటే, నా కొడుకు వెళ్ళిపోయినాడు కదా, నేనెందుకు ప్రేమించాలి? వాడు నాకు ఈరోజు శత్రువు, నాకు ఒక విలన్ లాగా మారిపోయినాడు, నేను ఎందుకు ప్రేమిస్తా అని అన్నాడా? లేదు. ఆయన ప్రేమలో ఏమాత్రము మార్పు అనేది లేనే లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రేమను కనబరిచినాడు తండ్రి. దినాలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎల్లలో మార్పు రాలే, ప్రేమలో మాత్రం ఏమాత్రము మార్పు రాలే. ఒకవేళ ప్రేమలో మార్పు వస్తే కొడుకు రాగానే బుద్ధి తెచ్చుకొని కొడుకు రిటర్న్ అయ్యి వస్తుంటే ఏమనేటోడు? నువ్వు నా ఇంటికి ఎందుకు వస్తున్నావు? గెట్ అవుట్, నన్ను అవమానపరిచినావు, నన్ను బాధించినావు, నన్ను గాయపరిచినావు అనేటోడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? అతడు ఇంకా దూరముగా ఉండగానే, హల్లెలూయా, చదువమ్మా, వాడింకా దూరముగా ఉండగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే దగ్గరకు వచ్చినాక కాదమ్మా ప్రేమించేది, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే. ఈరోజు నీ పిల్లలు దేవునికి దూరంగా ఉన్నప్పుడే, దేవునికి దూరంగా జరిగిపోతున్నారు కావచ్చు, వాక్యానికి దూరంగా జరిగిపోతున్నారు కావచ్చు నీ కుటుంబ సభ్యులు, నువ్వేం చేయాలా? వాడు ఇంకా దూరంగా ఉండగానే ఏం చేస్తున్నాడు? ఈయన పరిగెత్తుతున్నాడా, కుమారుడు పరిగెత్తుతున్నాడా? తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయనని కౌగలించుకొని హత్తుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది మారనిది, మరువనిది, ఎన్నడూ కూడా విడువనేది, ఎడబాయనిది. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రేమలలో ఏమవుతుందంటే మార్పు వచ్చేస్తుంది. దినాలు గడితే మార్పు వస్తుంది. గంటకొక ప్రేమ చూపించే మహాశయులు కూడా ఉంటారు. ఈ లోక సంబంధమైన ప్రేమ అది శాశ్వతమైనది కాదు. ప్రేమ ఎప్పుడుంటుంది? ఎట్లుంటుందట? దేవుడి ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుందట. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ప్రేమ త్వరగా మత్సరపడదు, కోపపడదు, ఆవేశం పడదు. ఏం చేస్తుందట? దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, దీర్ఘశాంతంతో కలిగి ఉంటుంది. అందుకనే ఈ యొక్క తండ్రిలో, చిన్న కుమారుని యొక్క తండ్రిలో ఏమున్నది? ఒక దీర్ఘశాంతం ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను అట్లనే దాచిపెట్టినాడు కుమారుని ఎడల. కాబట్టి తన కుమారుడు తప్పిపోకుండా మరలా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? హత్తుకునేటట్టు చేసినది క్రీస్తు యేసు యొక్క ప్రేమ. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏది కాపాడుకోకపోయినా మంచిదే, కానీ క్రీస్తు యేసు ప్రేమను మాత్రము కాపాడుకోవాలి. ఆ ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడితే, తండ్రికి కుమారుడు దూరమైనాడు కొంతకాలమే, నీకు కొంతకాలమే దూరం కావచ్చు కొన్ని, కానీ అంతకాలము మాత్రము కానే కాదు. హల్లెలూయా. మరి కొందరికి అంతకాలం కూడా దూరంగానే ఉంటున్నాయి కదా సేవకుడా అని మీరు అడగవచ్చు. కారణం ఏంటిదో తెలుసా? నీ ప్రేమలో మార్పు వస్తున్నది. తండ్రికి దినాలు గడిస్తే నన్ను అవమానపరిచినోడు నా ఇంటికి ఎందుకు వస్తాడని చెప్పేసి ఆ రోజే నీ మీద నా ప్రేమ కొట్టేసుకున్నా, నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినవురా, నువ్వు బ్రతికి ఉండి వేస్ట్ అని ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ నాలో ఉన్న దేవుని ప్రేమను బట్టి నా కుమారుని మరలా తిరిగి పొందుకుంటాను. గట్టిగా చెప్పండి కొడదా. ఈరోజు మనలో కూడా నీవు కూడా ఎలా ధైర్యపడాలంటే, నేను క్రీస్తు యేసు ప్రేమను కలిగి ఉన్నాను కాబట్టి నాకు దూరమైన ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పిల్లలైనా, సమాధానమైనా, నెమ్మదైనా, ఆరోగ్యమైనా, అది సంఘమైనా, ఆత్మీయత అయినా, ఆధ్యాత్మికత అయినా,
ఏదైనా ఆ తండ్రి ఎలాగైతే చిన్న కుమారుణ్ణి మరలా తిరిగి పొందుకున్నాడో నేను కూడా అలాగే పొందుకోగలుగుతాను. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందయ్యా ఇదంతా? క్రీస్తు యేసు ప్రేమ నీలో నిలిచి ఉన్నప్పుడు. కొడుకును చూడగానే శత్రువు వస్తాడు అనుకోలేదు, నా కుమారుడు వస్తాడు అనుకున్నాడు. కారణం ఏందో తెలుసా? శత్రుత్వంగా కుమారుడు ప్రవర్తించిన తండ్రి మాత్రం శత్రుత్వాన్ని ప్రవర్తించలే, అలాగూ ఉండడానికి ఇష్టపడలేదు. ఏం చూపిస్తున్నాడంటే ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ చూపించినాడు కాబట్టి అది లోక సంబంధమైన ప్రేమ కాదమ్మా, దైవ సంబంధమైన ప్రేమ. నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకునే ప్రేమ, నువ్వు పడిపోతుంటే పట్టుకునే ప్రేమ, ఇంకా గుంతలోకి తోసేసే ప్రేమలు కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎట్లుంటాయంటే, నువ్వు నశించిపోవచ్చుంటే ఏమంటారంటే అయ్యో అని పై రూపానికి అంటారు, కానీ తర్వాత ఏమంటారు తెలుసా? మంచిగా అయింది. ఇంకెవరన్నా దానికి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటే నేను చేస్తే బాగుండదు కానీ నువ్వు పోయి వాడిని కొంచెం ఇంకా లోపలికి దోసేయి. బాగా అప్పులైనాయి అనుకో, ఇంకా అప్పులయ్యేటట్టుగా చేసేసేయండి. నువ్వు అనుకుంటావు అప్పులు బాగా అయినాయి కదా, ఫలానా చోట నీకు ఇంట్రెస్ట్కి ఇప్పిస్తా పైసలు అంటే వీళ్ళు అనుకుంటారు నిజంగానే నాకు సాయం చేస్తున్నాడు కావచ్చు అని. వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు 3 రూపాయల వడ్డీ తెచ్చుకున్నావు కదా ఇంతకుముందు, నీకు 5 రూపాయల వడ్డీకి నీ మెడకు చుట్టడానికి వాడు ఇష్టపడుతూ అంటాడు. 5 రూపాయల వడ్డీకి ఇస్తూ ఉంటాడు, ఇచ్చి నేను ఇంకా లోతులోకి దించడానికి ఇష్టపడే వాళ్ళు లేకపోలేదు ఈరోజు. అది క్రీస్తు ప్రేమ కాదు. నువ్వు అనుకుంటావు అయ్యో నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించి నాకు డబ్బులు ఇప్పిస్తున్నాడు. నో, అది క్రీస్తు ప్రేమ కాదు. హల్లెలూయా. ఈ యొక్క తండ్రిలో క్రీస్తు ప్రేమ ఉన్నది కాబట్టి అలనాడు 2000 సంవత్సరాల క్రితము యేసయ్య ఎలాగైతే ఆయన ప్రేమ అది మారని ప్రేమను చూపించినాడో, అలాగే ఈ తండ్రి కూడా మారని ప్రేమ చూపించినాడు కాబట్టి శత్రువుగా ఉంటున్న తన కుమారుని ప్రేమించి మరలా హత్తుకొని ఇంటిలో చేర్చుకోగలిగినాడు. హల్లెలూయా. మరలా కుటుంబం సంతోషం, కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో ఆనందము, గొప్ప పండగ వాతావరణం. ఈరోజు మన కుటుంబాలలో ఆ పండగ వాతావరణం కొదువగా ఉన్నదంటే మనం ఏం చేయాలి? ఆ తండ్రి చూపించిన ప్రేమ నీ పిల్లల ఎడల చూపి, నీ భర్త ఎడల చూపి, నీ భార్య ఎడల చూపి, దేవుని మందిరం ఎడల చూపి. నీకు ఎవరైతే శత్రువుగా మార్చబడి ఉంటున్నారో, ఎవడైతే నిన్ను తొక్కివేయాలని అణచాలని చూస్తున్నాడో వానికి నువ్వు ఏం రుచి చూపించాలమ్మా? క్రీస్తు యేసు ప్రేమను నువ్వు కనుక టేస్ట్ ఏంటిదో చూపించగలిగితే నిశ్చయముగా వాళ్ళను మిత్రులుగా మనం మార్చుకొని ప్రభువు నామానికి మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం జీవించగలుగుతాము. హల్లెలూయా. రెండవది, ఒకటి మనము కోల్పోయిన దానిని తిరిగి మనలా తెచ్చుకోగలుగుతాం. రెండవది ఏంటిదంటే, మనము ఒకవేళ దారులు మూసుకుపోయిన స్థితిలో ఉంటే దారులు ఏమవుతాయంటే శత్రువును ప్రేమిస్తే తెరవబడతాయి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు శత్రువును ప్రేమిస్తే దారులు ఎందుకు తెరవబడతాయి? మూసేస్తాడు కదా శత్రువు వచ్చి, ఇంకా శత్రువుకు మనం పాడు కావాలనే ఉంటుంది కదా. అందుకే చదువుదాం ఒక మాట. మొదటి సాముయేలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి ఒక 2 వచనాలు. ఈ జనులను 3వ దినమందు సిగ్లాకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశమును సిగ్లాకు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చాలా. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే దావీదు లేని సమయం చూసేసి శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారు? కంప్లీట్గా వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను అందరినీ తీసుకెళ్ళినారు, ఆస్తి అంతా సొమ్మంతా పట్టుకెళ్ళినారు, భయంకరంగా కాల్చేసి వాళ్ళ ప్రాంతాన్ని మొత్తం పాడు చేసినారు. హల్లెలూయా. ప్రాంతాన్ని పాడు చేసి దావీదును మొత్తం అవమానపరిచే స్థితిలో ఆ పరిస్థితులు కనబడగానే ఏమంటున్నాడు? బిగ్గరగా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా ఏడ్చి ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుచున్నాడు. ఇంకేమన్నా అవకాశం ఉందా? శత్రువులు ఆల్రెడీ వచ్చేసినారు, సొమ్మంతా తీసుకుపోయినారు, భార్యలు పోయినారు, పిల్లలు పోయినారు, తనకు కలిగినదంతా కూడా పోయింది. హల్లెలూయా. మనం వచ్చేసరికి మన ఇంట్లో ఏదన్నా ఖరాబ్ అయితే నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. 1-2 వస్తువులు ఖరాబ్ అయినాయి అనుకో,
మనం ఎటన్నా ఊరు ప్రయాణం వెళ్ళి వచ్చేసరికి దుమ్ము పడితేనే, ఇల్లంతా దుమ్ముగా ఉంటేనే బా ఏంద్రా బాబు ఇదంతా అని చెప్పేసి చాలా వేదనగా ఫీల్ అవ్వకుంటూ అదంతా శుద్ధి చేసుకుంటాం. ఏదైనా ఫ్రిడ్జ్ లాంటిది, ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏదైనా కాలిపోయి కానీ పడిపోయి కానీ ఖరాబు చేసి కానీ ఉంటేనే బాధ అనిపిస్తుంది. కానీ దావీదుకున్న సమస్తం కూడా కోల్పోయినాడు. పిల్లలను కూడా వాళ్ళు చెరబట్టుకుపోయినారు, భార్యలను కూడా తీసుకుపోయినారు. ఇదంతా జరిగినప్పుడు ఇదంతా మరలా తిరిగి తెచ్చుకోవాలి అని ఎక్కడ మొదలు పెడుతున్నాడు? దేవుని సన్నిధిలో శక్తి చాలనంత బిగ్గరగా. హల్లెలూయా. మనోళ్ళు ప్రార్థన చేయమంటే నోరు కదలనే కదలేదు, బిగ్గరగా కాదు. హల్లెలూయా చెప్పమంటే కూడా పెదవులు కూడా కదలే. అసలు హల్లెలూయా అనరాని మహాశయులు కూడా కొందరు ఉండొచ్చు, ఇంకా వాళ్ళని ఏమనాలో తెలియదు. హల్లెలూయా. నోరు తిరగదు కొందరికి, ఏదో ఒకటి కలిపేస్తూ ఉంటారు మధ్యలో. నోరు తిరగాలంటే ఏం చేయాలా? రోజు పొద్దున లేచి పాటలు పాడడం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి ఘనపరచడం, మహిమపరచడం, స్తుతించడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా స్తుతించగలదు. దావీదుకు బాగా అలవాటు ఎవరిని? దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. అందుకనే శక్తి చాలా లేకుంటున్నంత పరిస్థితిలో ఉన్నాడు. ఏడవడానికి కూడా ఏం లేదట ఆయన దగ్గర, శక్తి లేదు. అంత బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఏడ్చి దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు. హల్లెలూయా. చదువుకుందాం ఆ మాట కూడా. 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడనై ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కెరీతీల దక్షిణ దేశమును, యూదా దేశమును, కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిగ్లాకును కాల్చివేస్తామని చెప్పాను. చాలు. హల్లెలూయా. తర్వాత చదువుకుందాం. అయితే ఈ యొక్క దావీదు ఆ యొక్క సేవకులు ఆ యొక్క పొలంలో వెళ్తుంటే ఎవరు కనబడ్డారు? ఒక ఐగుప్తుడు కనబడ్డాడు. హల్లెలూయా. ఇక ఐగుప్తుడు కనబడగానే వాస్తవంగా మనకు మన ప్రాంతాన్ని పాడు చేసిన శత్రువు అట్లా పోతుంటే దొరికినోడిని దొరికినట్టుగా ఏం చేస్తారు? భయంకరంగా కొట్టి ఇక పోయినోడు పోయిండు కానీ దొరికినోడిని అయితే ఉంచొద్దురా అనుకుంటారు. హల్లెలూయా. కానీ దావీదు సేవకులలో దావీదులో ఉన్నది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. శత్రువులో నుంచి కూడా దేవుడు నీకేం చేస్తాడు? గొప్ప సహాయం చేస్తాడు. అది నువ్వు గుర్తించాలి. నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటే శత్రువులో నుంచి కూడా నీకు మేలు కలిగే పరిస్థితులు దేవుడే ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మోషే ఎక్కడ పెంచబడుతున్నాడు? ఫరో ఇంట్లో పెంచబడుతున్నాడు. అలాగనే అంటే శత్రువు ఇంటిలోనే నీకు గొప్ప స్థానం ఇస్తాడు. నువ్వు మొదట ఏ వ్యక్తివై ఉండాలంటే దేవుని అధికముగా ప్రేమించే వ్యక్తివై ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, శత్రువును ప్రేమించే లక్షణాలు నీలో ఉంటే దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దావీదు సేవకులకు ఎవరు కనబడుతున్నారు? అక్కడ ఒక ఐగుప్తీయుడు కనబడ్డాడు. కనబడగానే యాక్చువల్గా ఏం చేయాలి వాళ్ళు? మా ప్రాంతాన్ని దోసుకున్న వాళ్ళు మా యజమానుని భార్యలను తీసుకుపోయినారు, మా యొక్క పిల్లలను తీసుకుపోయినారు, మమ్మల్ని, మా ప్రాంతాన్ని, మా పట్టణాన్ని నాశనం చేస్తున్నారు కదా అని చెప్పేసి వాడిని కొట్టి వాడిని భయంకరంగా హింసించాల్సింది. కానీ దేవుని ప్రేమను కనబరిచి వాళ్ళు ఏమంటారు తెలుసా? వారిని ప్రాణం తెప్పరిల్లేటట్టుగా వానికి అంజూరపు అడలిచ్చేసి కొంచెం వానికి రిలీఫ్ అయ్యేటట్టుగా వాడిని చేరదీసి వాడిని బాగు చేసి ఎక్కడికి తీసుకొచ్చినారు? దావీదు దగ్గరికి తీసుకొచ్చినారు. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నువ్వు ఏ దేశపు వాడవు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? దావీదు రాగానే అరే వీడిని చంపేయండి రా, వీడు మన శత్రువు కదా, వీని యజమానుడు, వీని తోటి ఉన్న సైనికులందరినీ మనం పాడు చేసిన వాళ్ళు కదా అని అన్నాడా? అనలేదు. ఏమంటున్నాడు? బాబు నువ్వు ఏ దేశపు వాడవు? నువ్వు శత్రువుతో ఎట్లా మాట్లాడాలా? ఇలా మాట్లాడాలా. హల్లెలూయా.
నీ పిల్లలను పాడు చేసినోడు వాడే అని నీకు తెలిసినా, నీ కుటుంబాన్ని పాడు చేసినోడు వాడే అని తెలిసినా, నీకు వ్యతిరేకంగా వాడే ఆయుధాలు రూపిస్తున్నాడని తెలిసినా నువ్వేం చేయాలా? నువ్వు ఎదురుపడి ఎప్పుడైతే మాట్లాడతావో అక్కడి నుంచే నీ కుటుంబానికి నీకు గొప్ప మేలు ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. దేవుడు అక్కడి నుంచే కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దావీదులో ఉన్న ఆ గొప్ప అనుభూతి కలిగి ఉన్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, బాబు నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే వాడు చెప్తున్నాడు డీటెయిల్స్. మొదటగా నువ్వు శత్రువును ప్రేమిస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? వానిలో ఉన్న బాధంతా నీకు వెలగక్కుతాడు. హల్లెలూయా. వాడు అంటున్నాడు, అయ్యా నేను 3 దినాల కింద కాయిలా పడ్డప్పుడు నా యజమానుడైన అమాలేకీయుడు ఏం చేసినాడు? నన్ను అమాలేకీయుడైన ఒకరికి నేను దాసుడిగా ఉన్నాను. వాడు నన్ను యూజ్ చేసుకున్నాడు. యుద్ధం చేసేటప్పుడు కొంచెం నేను వాడికి ఉపయోగపడలేదు కాబట్టి వీడు నాకు బరువు అనుకున్నాడు కావచ్చు, నన్ను వదిలిపెట్టేసినారయ్యా. హల్లెలూయా. అందుకే నేను ఇక్కడ పడి ఉన్నాను, మీరు నన్ను చేరదీసినయ్యా అని అంటే వాడు అంటున్నాడు, వాడిని చేరదీసి మనతో మాట్లాడినప్పుడు మరి ఏమేం చేసినరా మీరు? శత్రువుతోటి ఇంతసేపు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు తెలుసా? క్రీస్తు యేసు ప్రేమను ధరించుకున్నవాడు ఎంతసేపు అయినా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ఏ దేశం వాడు? చాలామంది అయితే ఏమంటారు, అరే వాడి దేశంతో ఏం పని, వాడి ఏరియాతో పని ఏంది మనకు, వీడు మన శత్రువు అయినప్పుడు కాల్చిపడేయండి, వాడిని నరికి పడేయండి, లేకపోతే వాడిని ఇది చేయండి అది చేయండి అని అంటారు. కానీ దావీదు మాత్రం ఏమంటున్నాడు, బాబు భోజనం చేసినావా, ఏ దేశంలో ఉన్నావు, అసలు నీ డీటెయిల్స్ ఏంటి, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు అని అడగగానే వాడు ఏం చేస్తున్నాడమ్మా, అయ్యా నేను ఐగుప్తుడేనని పుట్టినాను, అమాలేకుడే నేను ఒకనికి దాసుడిగా ఉన్నాను, 3 దినాల కిందట నేనేమైపోయినా కాయిలా పడ్డా, చేతగాని వాడిని అయిపోయినాను, నా శరీరం సహకరించట్లే, నా బాడీ సహకరించట్లే, కాబట్టి ఆ అమాలేకుడు నన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయినాడయ్యా. హల్లెలూయా. అప్పుడు దావీదు అంటున్నాడు, చదవమ్మా మాట 14వ వచనం. మేము దండెత్తి కెరీతీయుల దక్షిణ దేశమునకు యూదా దేశమునకు కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లాకును కాల్చివేస్తామని చెప్పాను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వానిని అడగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే వాడే చెప్తున్న డీటెయిల్స్ అని. దావీదు అడిగిండా ఏమన్నా, నువ్వు ఏ దేశం వాడవు ఏందని చెప్పేసి ప్రేమగా మాట్లాడినాడు. ఈరోజు నువ్వు అలాంటి ప్రేమను ధరించుకుంటే మూయబడినది ద్వారము ఏందో తెలుసా? అసలు దావీదు భార్యలు ఎక్కడున్నారో దావీదుకి అర్థం కావట్లే, దావీదు యొక్క పిల్లలు ఎక్కడున్నారో అర్థం కావట్లే, దావీదు యొక్క సామాగ్రి ఎక్కడున్నదో అర్థం కావట్లే. తన యొక్క ఆస్తిపాస్తులను దోచుకుపోయినారు, ఉన్నదంతా కూడా ఏం చేస్తున్నారు, ఇక కాల్చివేసినారు. వాళ్ళు దొరుకుతారేమో పట్టుకుందామంటే కనీసము అడ్రస్ చెప్పేవారు లేరయ్యా. ఈరోజు నీ కూడా అడ్రస్ లేని పరిస్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు కావచ్చు, ఎటువైపు వెళ్ళాలో దిక్కుదోచిన స్థితిలో ఉన్నావు కావచ్చు, ఏ పని చేయాలో తెలుస్తలేదు కావచ్చు, నీ పిల్లలను ఎలాగూ పెంచాలో తెలవట్లే కావచ్చు, నీ భర్త ఎలాగూ మారతాడో ఒక ద్వారం కూడా నీకు కనబడట్లే కావచ్చు. నువ్వు భయపడాల్సిన అవసరం లే. క్రీస్తు ప్రేమను కనుక నువ్వు నిశ్చయముగా కలిగి ప్రవర్తించగలిగితే నిశ్చయముగా గొప్ప ద్వారములు దేవుడు మన పక్షాన తెరుస్తాడు. హల్లెలూయా. దావీదుకు తెరిచిన దేవుడు నేటికి నీ సజీవుడే. ఏమంటున్నాడయ్యా, మేము సిక్లకు వచ్చి ఏం చేసినాం, ఆ సిక్లకును మొత్తం మేము కాల్చేసినాం అంటే దావీదు అంటున్నాడు, వాళ్ళు ఏ వైపు వెళ్ళిలో నాకు కొంచెం దోవ చూపుతావా? వండర్ఫుల్ వర్డ్ ఇది. వాళ్ళు ఏ వైపు వెళ్ళిలో నాకు త్రోవ చూపిస్తావా అంటే వాడేమంటున్నాడు, నన్ను ఇంత రక్షించి నేను కాయిలాబడి ఉంటే నన్ను ఉపయోగించుకున్నాడేమో, నన్ను పడద్రోసిపోతే మీ కుటుంబాలను నాశనం చేసింది మేమే, మీ పట్టణాలను పాడు చేసినాం, కానీ ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఏమంటున్నాడు ఆయన, నీకు ఖచ్చితంగా నేను త్రోవ చూపిస్తా, కానీ నువ్వేం చేయాలి, నాకు నేనే త్రోవ చూపించినని మాత్రము మళ్ళీ వాళ్ళతో చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు నన్ను మళ్ళా కొట్టి చంపుతారు. హల్లెలూయా అని దావీదుతో ఒక ప్రమాణం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే త్రోవ చూపిస్తావా అనగానే వాడు ఏమంటున్నాడంటే, నిశ్చయంగా చూపిస్తా నీకు త్రోవ. హల్లెలూయా. ఈరోజు దావీదుకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ద్వారము? ఒక శత్రువుగా ఉంటున్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రేమిస్తున్నాడు. పడిపోయిన కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. ఈరోజు నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ బంధువులలో కావచ్చు, నీ స్నేహితులలో కావచ్చు, నీకు
రకరకాల శత్రుత్వంగా చేసేటోళ్ళు ఉండొచ్చు, నీకు విరోధంగా తిరిగే వాళ్ళు ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, మరెవరైనా కావచ్చు. వారిని నువ్వేం చేయాలా? అందుకనే కదా దేవుని వాక్యంలో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించాలి అంటనే ఉంటారు, మళ్ళీ చేసేది కానీ చేస్తూనే ఉంటారు. దానికి మళ్ళీ ఏం పేరు పెడతారు? ప్రేమ అనేది పెడతారు. హల్లెలూయా. అది ఎట్టి పరిస్థితుల్లో దానికి అర్హత లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. కేవలం క్రీస్తు ప్రేమను కనబరిచినాడు అక్కడ. తెలియదాయ్యా, ఈ ఐగుప్తీయుడు అమాలేకీయులు వీళ్ళందరూ కలిసి మా పట్టణాలను పాడు చేసిందని తెలిసినా కూడా ఏమంటున్నాడు? నిదానంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అట్లా నిదానంగా ఆ ప్రేమను మనం కనబరిచి మాట్లాడితే ఈరోజు నీకు దిక్కుదోచకుండా ఎటువైపు వెళ్ళాలో, అసలు పోగొట్టుకున్న దాన్ని ఎలా తెచ్చుకోవాలో, అసలు మూయబడిన ద్వారాలు ఎట్లా తెరవబడతాయి అని నీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఆ యొక్క మూయబడిన ద్వారాలు నిశ్చయంగా దావీదుకు దేవుడు తెరిచినాడు ఒక వ్యక్తిలో నుంచి. ఈరోజు నీకు కూడా అలాగ మూయబడిన ద్వారాలు ఉండొచ్చు. నిశ్చయముగా ఆయన తెరిచి నీవు ఏ యొక్క ఆస్తిపాస్తులైతే, ఏ భార్య పిల్లలనైతే ఆయన కోల్పోయినాడో సమస్త మరలా రాబట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా అలాగున్న దేవుడు మార్గాలు తెరవనై ఉన్నాడు. ఎప్పుడు తెరుతాడమ్మా? ప్రతి ఒక్కరిని పగతోడు చూసినట్టు చూస్తేనా? ఎప్పుడు చంపేద్దామా? చేసిన దానికి ప్రతి కార్యం ఎప్పుడు చేద్దామా? పగ తీర్చుకొనుట మన పని కాదు. ఎవరి పని అట? దేవుడు చూస్తున్నాడు. యెహోవా ఈరే, నువ్వు అలాగ మాట్లాడాలి. అలాగ మాట్లాడి దేవుని ప్రేమ ఇదిగో అని నువ్వు ఏం చేయాలా? జనులకు చూపించే వ్యక్తివై ఉండాలి. దేవుని ప్రేమ ఎవరు చూపిస్తారమ్మా? దేవుడు ఆల్రెడీ చూపించినాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎవరు చూపించాలి? బాధ్యత మనదే. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అంటే ఏంటిదో ఆయన బిడ్డలుగా మనమే చూపించాలి. మన మాటల ద్వారా, మన వినికిడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన క్రియల ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన ఆధ్యాత్మికత ద్వారా మనం క్రీస్తు ప్రేమను వెల్లడిపరిచినప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతాం, కోల్పోయినాయన్ని తిరిగి తెచ్చుకోగలుగుతాం, మూయబడిన ద్వారాలకు గొప్ప మార్గాలు తెరుచుకోగలుగుతాము. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా నాకు పనులకు ద్వారాలన్నీ మూయబడ్డాయి, నా పిల్లల సంబంధాలకు ద్వారాలు మూయబడ్డాయి, ఎవరు పిల్లనిస్తలే, ఎవరు నా బిడ్డను చేసుకోవడానికి ముందుకు రావట్లే, నా కుమారునికి ఎక్కడి నుంచి కూడా సంబంధం రావట్లే, నేను చేయడానికి ఉద్యోగం రావట్లే, నేను ఏ పని చేద్దామన్నా సక్సెస్ కావట్లే. నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడు. నీకు మూయబడిన ద్వారాలు నిశ్చయముగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తెరిచే వ్యక్తిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధపడితే ఏమని సిద్ధపడాలి? ఆల్వేస్ క్రీస్తు ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న కుమారుని తండ్రి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఆయన శత్రువుగా చూడలే, అన్ని చెడ్డ కార్యాలు చేసినా ఎట్లా చూస్తున్నాడు? మళ్ళా ప్రేమగానే చూస్తున్నాడు. కానీ మనం ఒక్క చెడ్డ కార్యం ఏదన్నా, నీ పిల్లలు ఏదన్నా చేస్తే ఇక వాడిని శత్రువుగా చూసినావు అనుకో, ఇక వాడు దారికి వచ్చే పరిస్థితులు ఉండవు. భార్య అయినా, పిల్లలైనా, కుటుంబ సభ్యులైనా, మరెవరైనా కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఈరోజు ఆ శత్రుత్వంగా చూడడం మానేసి క్రీస్తు ప్రేమను నువ్వు అలాగూ ఆ చిన్న కుమారుని తండ్రి చూపించినట్టుగా మనం కూడా అదే ప్రేమను చూపిస్తే ఆ తండ్రి ఎట్లా కుమారుని మరలా పొందుకున్నాడో, ఆ కుటుంబంలో మళ్ళా సుఖ సంతోష సమాధానాలు వెల్లువిరిసినాయో, నీ కుటుంబంలో కూడా దేవుడు అదే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దావీదు పరిస్థితి కూడా అంతే. అదే బాధలో ఉండి, అరే నా బాధలో నేనుంటే, నా పిల్లలు పోయి నేను ఏడిస్తే, నా భార్య పోయి నేను ఏడుస్తున్నా, నా సామాన్లు పోయినాయి. ఎవరికన్నా వచ్చి మనం ఏదైనా బాధలు ఉన్నప్పుడు కొంచెం మాకేమన్నా సువార్త చెప్తారా? యేసుక్రీస్తు కోసం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కొంచెం నేను బాధతో ఉన్నాను, మా భర్త ఇట్లా కొట్టిండు, లేకపోతే మా భార్య ఇట్లా టార్చర్గా ఉంది, నా పిల్లలు ఇట్లా పెడుతున్నారు, నా అప్పుల సమస్య ఇట్లున్నదంటే, అప్పుడు ఒక క్రైస్తవుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిలో స్పందన ఎట్లుంటుందంటే, ఇప్పుడే దొరికిందని ఈ టైము, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా నేను చర్చికి రమ్మని, ఏ రోజు రాలే కానీ ఓ ఇప్పుడు వచ్చిండయ్యా చర్చికి వస్తాడట.
పో, నాకు నిమ్మలం లేదు, తర్వాత చూస్తాపో, తర్వాత వస్తాపో. ఇదేనా క్రీస్తు ప్రేమ? మరి దావీదుకు లేదా అమ్మ కష్టం? ఎంత కష్టం అమ్మ? నీ భార్య పోయిందా? నీ పిల్లలు పోయిందా? నీ ఆస్తిపాస్తులు ఎవడన్నా ఎత్తుకొని పోయిందా? నీ కుటుంబాన్ని ఎవడన్నా కాల్చేసిండా? కాల్చేయలే. చిన్న చిన్నవి జరుగుతున్నాయి. ఆ చిన్న చిన్న వాటికే మనల్ని పెద్దగా ఫీల్ అయిపోయి దేవుని దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదానికి దూరం అయిపోయి సువార్త చెప్పకుండా రక్షణను కూర్చిన మార్గాన్ని చూపించకుండా ఏమంటారంటే, నా బాధ నాకుంటే ఇక ఎక్కడ పని లేదు, అక్కడ పాస్టర్ ఉన్నాడు పోరాదు, కనీసం తీసుకొచ్చి మందిరానికి పరిచయం చేసే పరిస్థితులు కూడా ఉండవు. ఇంత భయంకరమా? అది కాదు కదా క్రీస్తు ప్రేమ. అందుకోసం కాదు కదా నిన్ను పిలిచింది. క్రీస్తు ప్రేమను నీ ద్వారా వెల్లడిపరచడం కోసమే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దావీదుకున్నది మస్తు బాధ. బాధలన్నీ పక్కన పెట్టి ఎలుగెత్తి యేసయ్య దగ్గర ఏడ్చినాడు, దేవుని దగ్గర దేవుని మొర్రపెట్టినాడు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? వాడిని లేవనెత్తుతున్నాడు. ఈరోజు మన చుట్టుపక్కల కూడా మన కుటుంబంలో కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయంగా పడిపోయి, ఆర్థికంగా పడిపోయి, ఏమీ లేని స్థితిలో, అవమానకరంగా పడిపోయిన స్థితిలో ఉన్నారు. మరి దావీదు అడుగుతున్నాడు, ఇట్లా ఏ దేశం వాడు? ఈరోజు నువ్వు కూడా ఏమనాలా? మీ ఊరు ఎక్కడ? మీ ప్రాంతం ఎక్కడ? అసలు ఏం చేసేది నువ్వు? ఎందుకు ఇలా ఆగిపోయినావు అని అడగడం మానేసి చాలామంది, నేను చెప్పినప్పుడు రాలే, నేను రమ్మన్నప్పుడు రాలే, నీకు ఇట్టనే కావాలి, అట్లనే అవుతుంది, పో, నాకు తెలియదు, నిమ్మలాగా చూస్తా పో, రేపు రాపో. ఈ మాటలు చెప్పేటోడు క్రీస్తు ప్రేమ ఉన్నట్టు కాదు. కానీ వాడిని దగ్గర తీసుకొని ఏ దేశం వాడు. ఈరోజు సంఘంలో సభ్యులందరూ సహకరిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఒక సేవకుడు క్రీస్తు యేసు ప్రేమ వాళ్ళ ఎడల కనబరుస్తున్నాడు కాబట్టే వాళ్ళందరూ కూడా సహకరించడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎట్టిదో ఈరోజు విశ్వాసులు కూడా చాలామంది సేవకులకి ఎట్లుంటారంటే, కొందరు శత్రువులుగా ఉంటూనే ఉంటారు ఇంటర్నల్గా. ప్రతి సంఘంలో ఎవరుంటారో తెలుసా? ఇస్కరియోతు యూదా ఉంటాడు. యేసయ్యకే శత్రువు ఉన్నాడు, 12 మందిలోనే ఒక్కడు. కానీ ఏం చేసినాడు? దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆయనకు శత్రువు పట్టించేవాడు వీడే అని తెలుసు, యూదానే నన్ను పట్టిస్తాడని తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా ఆయన శరీరంలో అవకాశం ఇచ్చినాడు, ఆయన రక్తంలో అవకాశం ఇచ్చినాడు. అంటే ఏ ఒక్కరిని కూడా ఆయన ఈ లోకంలో ద్వేషించలేదు. హల్లెలూయా. ఆయనను పట్టిస్తాడని తెలిసినా కూడా ప్రేమ చూపించిండు తప్ప ఏమాత్రం కఠినంగా మాట్లాడలేదు. ఈరోజు మనల్ని పట్టిస్తాడని, మనల్ని ఎవడైనా మోసం చేస్తాడని మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడాలి, ఓకే, సంతోషం. కానీ శత్రుత్వం, ఇంత పనికి వచ్చినవా, వీనికి అరే వీడు మనల్ని మోసం చేయడానికి వస్తున్నాడు, వీనికి ఇంకోటి పెట్టేసేయరా అని చెప్పేసి వీడు వాని మీద పగ తీర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఇది కాదు పద్ధతి. మరి యేసయ్య చేయాలంటే అట్లా మనందరం యేసయ్యకి శత్రువులమే. మరి యేసయ్య అట్లా చేస్తే ఈరోజు నీ పిల్లలు ఎక్కడా, నువ్వెక్కడా, నేనెక్కడా, మన బ్రతుకులు ఎక్కడా కదా? యేసయ్య అలాగ చేయలే. యేసయ్య మనల్ని తీసుకొచ్చింది అలాగ చేయడానికి కాదు, అందుకోసం కాదు మనం బ్రతికేది. యేసయ్య ప్రేమ ఎట్టిదో చూపించుకుంటూ బ్రతికి అనేకులకు వెలుగుకరంగా మనం బ్రతకడం కోసమే దేవుడు ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈరోజు నుంచి నీకు ఏ స్థితి అయిన ఉండొచ్చు, ఏ పరిస్థితి అయిన ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమను వెల్లడిపరచడం మాత్రం నువ్వు మానేయకుండా, శత్రువు ఎవరు కనబడ్డా కూడా ఆ శత్రువును ప్రేమగా పలకరించడానికి, ప్రేమగా మాట్లాడడానికి ఇష్టపడితే, నీకు భూమి సమస్య ఉండొచ్చు, ఇంటి సమస్య ఉండొచ్చు, కోర్టు సమస్య ఉండొచ్చు, నిన్ను మొత్తము పాడు చేసి నీకు రావాల్సిన లైఫ్ను వాడు దూరం చేసినాడే కావచ్చు, వాడిని కూడా ఏం చేయాలా? ప్రేమగా మాట్లాడడానికి, ప్రేమగా వాని ఎడల ప్రవర్తించడానికి నువ్వు సిద్ధపడితే, రియల్లీ నేను చెప్తున్నాను, నువ్వు ఎసొంటి దాన్నైనా కూడా సాధించగలుగుతావు. నువ్వు ఎంత వాడు ఇత్తడి తలుపులు పెట్టేసినా, వాడి ఇనుప గడియలు పెట్టేసినా, క్రీస్తు ప్రేమ ఎదుట ఏ గడియలు, ఏ ఇత్తడి తలుపులు కూడా నిలువనేరవు. హల్లెలూయా. కాబట్టి ప్రేమతోటే సమస్తం యేసయ్య సాధించినాడు. అదే క్రీస్తు ప్రేమ చూపిద్దాం, మనం కూడా నిశ్చయముగా దీవింపబడదుము గాక.